హాయ్. హలో. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో రుచిగా ఉండే మటన్ రోస్ట్ చేస్తున్నాను. అది ఏ విధంగా తయారు చేస్తానో ఇప్పుడు చూద్దాము. మటన్ రోస్ట్‌కి నేను 1/2 కిలో మటన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. ఈ మటన్‌లో హాఫ్ బద్ద నిమ్మరసం వేస్తున్నాను. కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, 2 స్పూన్ల కారం వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ మసాలా అంతా వేసి ఒకసారి బాగా కలుపుకున్నాము. ఈ మసాలా అంతా వేసి మటన్ని బాగా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకున్నాను. బాండీ వేడయింది. కొద్దిగా మిరియాలు వేస్తున్నాను. హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, అనాస్ పువ్వు, యాలకులు, ఈ మసాలాలన్నీ స్టవ్ సిమ్లో పెట్టి వేస్తున్నాను. మాడకుండా వేయించుకోవాలి. జీలకర్ర, ధనియాలు ఇవి కూడా వేసి మాడకుండా వేయించుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత స్పూన్ గసగసాలు వేస్తున్నాను. గసగసాలు కూడా వేసి మాడకుండా వేపుకోవాలి. గసగసాలు లాస్ట్లోనే వేసుకోండి, ఊరికనే మాడిపోతాయి. ఈ మసాలాలన్నీ బాగా వేగాయి. వీటిని చల్లార్చుకొని పొడి చేసుకున్నాం మెత్తగా. మసాలా వేసుకున్నాం కదా, అదే ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. 2 ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసి ఆయిల్లో వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు ఎర్రగా వచ్చేంత వరకు వేసుకోవాలి బాగా. ఉల్లిపాయలు ఎర్రగా వేగాయి కదా, ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకున్నాము. ఉల్లిపాయలన్నీ ప్లేట్లో తీసేసుకున్నాను. ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా, అదే ఆయిల్లోనే మటన్ వేసేస్తున్నాను. మటన్ అంతా వేసి ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఆయిల్లోనే వేయించుకోవాలి. మూత పెట్టేస్తున్నాను. మటన్ ఉడికేలోపు మనం వేయించి పెట్టుకున్నాం కదా మసాలా, ఇది మిక్సీ గిన్నెలో వేసుకొని పొడి చేసి పెట్టుకున్నాము. మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకొక మిక్సీ గిన్నె తీసుకొని వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. అలాగే టమాటా ఒకటి వేస్తున్నాను కట్ చేసి. కొద్దిగా పెరుగు కూడా వేసుకుంటున్నాను. పెరుగు, టమాటా, వేయించిన ఉల్లిపాయ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ, టమాటా, పెరుగును కూడా మిక్సీ పట్టి పక్కన పెట్టుకుంటున్నాను. మటన్ చూద్దాము. ఒకసారి మళ్ళీ బాగా కలుపుకున్నాము. మటన్ని మనం సపరేట్గా ఉడకబెట్టడం లేదు కాబట్టి ఇందులోనే ఉడికేంత వరకు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకున్నాము. ఇలాగా ఆయిల్ బయట పెట్టినప్పుడు ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ వేస్తున్నాను. ఉడికేంత వరకు మళ్ళీ మూత పెట్టేసుకున్నాము. ఇలాగా మటన్ దగ్గర పడిన తర్వాత వేయించిన ఉల్లిపాయలు, టమాటా, పెరిగి వేసాం కదా, మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేస్తున్నాను. ఆ మిక్సీ గిన్నెలో కొద్దిగా వాటర్ వేస్తున్నాను. పేస్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకున్నాము. మూత పెట్టినప్పుడు మధ్యలో కలుపుతూ ఉండండి.
ఇలాగా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఒక్కసారి మళ్ళీ బాగా కదుపుకొని వేయించి మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా పౌడరు, ఆ మసాలా పౌడర్ వేస్తున్నాను. ఈ మసాలా పౌడర్ వేసి కూడా బాగా కలుపుకోవాలి. మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి మీరు కారం చూసి వేసుకుంటుందండి. నేను కొద్దిగా వేసాను, పిల్లలు తినలేరని చెప్పేసి. 1/2 కేజీకి ఇంత మసాలా వేసాను కదా, మీరు కిలో తీసుకుంటే దీనికి డబల్ వేసుకుని సరిపోతుంది. ఇలాగ బాగా కలుపుకొని మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేసుకున్నాము. ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా, మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకొని మటన్ ఉడికిందో లేదో చూద్దాము. మటన్ బాగా ఉడికింది. లాస్ట్లో కొత్తిమీర వేసేస్తున్నాము. కొత్తిమీర వేసి కూడా ఇంకొకసారి బాగా కలుపుకొని స్టవ్ కూడా ఆపేస్తున్నాను. ఇంకా వడ్డించేసుకొని తినేసేది నేను. అంతేనండి, వేడి వేడిగా మటన్ రోస్ట్ రెడీ అయిపోయింది. నేను చెప్పిన విధంగా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్.